హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు విందు విశేషం నేను మీ సింధు ఈరోజు వీడియోలో సమ్మర్లో వీక్లీ 2 సార్లైనా చక్కగా చేసేసుకొని తాగేలాగా అలానే ఈ హోలీకి కిడ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టేసేలాగా ఒక మంచి స్పెషల్ రెసిపీని చూపిస్తానండి. వెర్మిసెలి లేకుండా ఒంటికి చలవ చేసేలాగా ఆనపకాయ సగ్గుబియ్యంతో సూపర్ టేస్టీ పాయసము చేసేసుకుందామండి. మరి లేట్ లేకుండా క్విక్గా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి. కమ్మటి పాయసం ప్రిపరేషన్లోకి వచ్చేస్తే చిన్న ముక్క ఆనపకాయని తీసుకొని పై స్కిన్ని పీల్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చక్కగా కోరు తీసేసి పెట్టేసుకోండి. నాకు ఈ కప్పు నిండా తురుము అయ్యిందండి. ఇలా ఒక కప్ని మెజర్మెంట్ పెట్టుకొని చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్లో 1 స్పూన్ గీ వేసేసుకొని కొన్ని జీడిపప్పు ముక్కలు వేయించేసుకున్నాక కిస్మిస్ కూడా వేసేసుకొని ఇలా దోరగా వేగిన వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో ఆనపకాయ తురుము ఉంది కదండి, అది వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ అయినా ఫ్రై చేసేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత 30 మినిట్స్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యంని అరకప్పు తీసుకోండి. చక్కగా ఇవి ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని అదే కప్తో 4 కప్స్ బాయిల్ చేసుకున్న మిల్క్ని వేసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉడకనివ్వాలండి. ఈలోపు మనము 2 యాలుక్కాయలని దంచి పొడిని చేసేసి పెట్టేసుకుందామండి. 5 మినిట్స్లోనే మనకి సగ్గుబియ్యం అనేది ఉడికిపోతాయండి, ఎందుకంటే ముందే మనం వాటర్లో సోక్ చేసుకున్నాం కాబట్టి. ఇంకా 1/2 కప్ షుగర్ని వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ అయ్యాక యాలకుల పొడి నట్స్ అవి కూడా వేసేసుకొని ఇలా బౌల్స్లోకి సర్వ్ చేసేసుకోవటమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీని ట్రై చేసి వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన విందు విశేషం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు విందు విశేషం.